హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు మార్చ్ 22, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో నేను అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఆస్పిరెంట్స్ అందరి నుండి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నుండి నేను కోరుకునేది ఏంటంటే, నేను డైలీ కరెంట్ అఫైర్స్ క్లాస్లో అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉంటే వాటిని సమాధానాలు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్, మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ ప్రెడిక్టెడ్ క్వశ్చన్స్ని ఇక్కడ అడుగుతున్నాను. మీరు సమాధానం ఇవ్వడం అలవాటైపోతే రానున్న పోటీ పరీక్షల్లో ఇదే ప్రశ్న కనిపించవచ్చు, మీరు సులభంగా ఆన్సర్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నిన్నటి ప్రశ్న, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మరియు ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులో నూతన సభ్య దేశాలు ఏవి? నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరించిన లేదా పొందిన దేశాలు ఏవి అని అడిగాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ 1966 డిసెంబర్లో ఏర్పాటైంది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనీలా, ఫిలిప్పీన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 69వ సభ్యత్వ దేశంగా నూతనంగా సభ్యత్వం పొందుతూ ఇజ్రాయెల్ వార్తల్లోకి వచ్చింది. గుర్తుంచుకోండి. సో నాన్ రీజనల్ ఇజ్రాయెల్ 69th మెంబర్ కంట్రీ ఇన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 2024లో వార్తల్లోకి వచ్చింది. 69 సభ్య దేశాలు ఇప్పటివరకు. 69వది ఏంటి? ఇజ్రాయెల్. ఇది నేను అడిగిన ప్రశ్న. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం, వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో రీసెంట్గా మనకు 2024లో ఒక దేశం లీచెస్టైన్ సభ్యత్వాన్ని స్వీకరించడం జరిగింది. ఎన్నవ సభ్య దేశం అంటే 191st మెంబర్ కంట్రీ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా ఐఎంఎఫ్లో లీచెస్టైన్ లేదా లీక్టెస్టైన్ ఏదైనా పిలవచ్చు. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లోనేమో ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకోండి, ఈ డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక లీచెస్టైన్ వచ్చేసేసి 191st మెంబర్ కంట్రీ 21 అక్టోబర్ 2024లో ఐఎంఎఫ్లో సభ్యత్వాన్ని పొందింది. ఇక ఏడిబిలో ఇజ్రాయెల్ వచ్చేసేసి 27 సెప్టెంబర్ 2024లో సభ్యత్వాన్ని పొందింది. ఈ రెండు కూడా మీకు క్వశ్చన్స్గా అడిగాను. ఇక ఆస్పిరెంట్స్ కోసం నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని అంతర్జాతీయ కూటములు ఉంటాయి, అందులో రీసెంట్గా మెంబర్షిప్ని పొందుతూ ఏ దేశాలు వార్తల్లోకి వచ్చాయని చెప్పేసి ఎగ్జామినేషన్లో అడగవచ్చు. సో కొన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూడండి. నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో నూతనంగా సభ్యత్వాన్ని స్వీకరించిన లేదా పొందిన దేశాలేవి అని అడుగుతారు. సో ఫిన్లాండ్ 31st మెంబర్ కంట్రీ అండ్ స్వీడన్ 32nd మెంబర్ కంట్రీ. గుర్తుంచుకోండి, 32nd ఏమో స్వీడన్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫిన్లాండ్ తర్వాత స్వీడన్. ఓకేనా? ఫిన్లాండ్ వచ్చేసి 2023లో సభ్యత్వం పొందింది, స్వీడన్ వచ్చేసి 7th మార్చ్ 2024లో. ఈ రెండు కూడా గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు నాటోలో ఎన్ని సభ్యత్వ దేశాలు ఉన్నాయి? 32. ఇక బ్రిక్స్ ఎక్స్పాన్షన్ గురించి మనం 2024లో చాలాసార్లు చూసాము, మీకు CA 360లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక బ్రిక్స్లో నూతనంగా సభ్యత్వం పొందినవేవి 2024 విషయానికి వస్తే ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, ద యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సౌదీ అరేబియాకి మెంబర్షిప్ ఇచ్చారు కానీ సౌదీ అరేబియా అఫీషియల్గా యాక్సెప్ట్ చేయలేదు. ఇక ఈ 2025 జనవరిలో ఇండోనేషియాకి సభ్యత్వాన్ని ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం బ్రిక్స్కి అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం బ్రెజిల్. గుర్తుపెట్టుకోండి. ఇక G20లో సభ్యత్వం అంటే ఆఫ్రికన్ యూనియన్. నాన్ అలైడ్ మూమెంట్లో 121st మెంబర్ కంట్రీగా సౌత్ సూడాన్ లాస్ట్ ఇయరే చూసాము. ఓకేనా? ఐఎంఎఫ్, ఏడిబి అయిపోయింది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, అందులో మాల్డోవా 105th 105వ సభ్యత్వ దేశంగా 2024లో మాల్డోవా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో మెంబర్షిప్. ఇక వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, అందులో కమోరోస్ 165th కంట్రీ,
నెక్స్ట్ తైమోర్ లెస్తే 166th కంట్రీ, అంటే ఇప్పటివరకు 166 కంట్రీస్ ఉన్నాయన్నట్టు మెంబర్షిప్తో. ఇక ఆర్టెమిస్ అకార్డ్స్లో రీసెంట్గా జనవరి 2025లో ఫిన్లాండ్ 53rd మెంబర్ కంట్రీగా జాయిన్ అయింది. సో ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే నిన్నటి ప్రశ్నకి సమాధానం ఇచ్చారో ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున అప్రిషియేట్ చేస్తున్నాను. ఈరోజు ప్రశ్న ఈ వీడియో చివరిలో అడుగుతాను, ప్రతి ఒక్కరు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి, తప్పైనా పర్లేదు సమాధానం ఇవ్వండి. మళ్ళీ రేపు నేను ఎక్స్ప్లెనేషన్ అప్పుడు మీకు అది క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాల్లో ఫస్ట్ టాపిక్ వరల్డ్ వాటర్ డే, ప్రపంచ నీటి దినోత్సవం లేదా ప్రపంచ జల దినోత్సవంగా ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 22ని మనం జరుపుకుంటాము. నీటిపై అవగాహన కల్పించడం, నీటి సంరక్షణ చర్యల యొక్క ప్రాధాన్యత ఏంటి అని ప్రతి పౌరుడికి ప్రతి వ్యక్తికి కూడా అవగాహన కల్పించడం. కామన్గా ఇంపార్టెంట్ డేస్, థీమ్స్, వీటి యొక్క ఉద్దేశం ఏంటి? ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ పైన ప్రపంచవ్యాప్తంగా లేదా మన జాతీయ స్థాయిలో అవగాహనను పెంచడం. అలా నీటికి సంబంధించి ప్రస్తుతం ప్రపంచంలో నీటి యొక్క ఆవశ్యకతని మనం ప్రతిరోజు చూస్తున్నాము. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీరు పొందలేని సమస్యలను మనం చూస్తున్నాము. అలాంటి నీరు ఈరోజు జీవనాధారం. అటువంటి నీటికి సంబంధించి అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ఇంపార్టెన్స్. 1992లో ఈ అఫీషియల్ డేని గుర్తించారు. 1993 నుండి అఫీషియల్గా ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ 22న జరుపుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం ఈ ప్రపంచ నీటి దినోత్సవం లేదా జల దినోత్సవం యొక్క థీమ్ ఏంటి అంటారు? గ్లాషియర్ ప్రిజర్వేషన్. గ్లాషియర్ ప్రిజర్వేషన్ అనేది థీమ్. ఓకేనా? సో ఇక్కడ స్లైడ్ చూడండి. ప్రతి సంవత్సరం మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం లేదా ప్రపంచ నీటి దినోత్సవంగా జరుపుకుంటాము. 2025 సంవత్సరానికి థీమ్ ఏంటి? గ్లాషియర్ ప్రిజర్వేషన్. అంటే ఏంటంటే గ్లాషియర్స్ పెద్ద పెద్ద మంచు అని చెప్పి చూస్తాం. ఇటీవల మీకు A23A గ్లాషియర్ అని చెప్పేసేసి ప్రపంచంలో అతిపెద్ద మంచు ఫలకం అని చెప్పేసేసి ఇటీవల దానికి సంబంధించిన వార్తను చూస్తాం. అలా గ్లాషియర్స్, వాటిని సంరక్షించడం, హిమనదాల సంరక్షణ. తెలుగులో ట్రాన్స్లేట్ చేయకండి, ఏ లాంగ్వేజ్లో ఉంటే ఆ లాంగ్వేజ్లోని థీమ్స్ని చూడాలి. ఇక నీటి దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, నీటి పట్ల అవగాహన పెంచడం, ప్రాముఖ్యతను తెలియజేయడము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 కోట్ల మంది ప్రజలు మంచినీరు లేని సమస్యతో అలమటిస్తున్నారు. ఓకేనా? సుప్రీంకోర్టు కూడా చెప్పింది, స్వచ్ఛమైన నీరు లేదా పరిశుభ్ర వాతావరణం, సుస్థిర వాతావరణం, స్వచ్ఛమైన గాలి ప్రతి పౌరుడికి కూడా జీవించే హక్కులో భాగం అని చెప్పేసేసి. ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు అంటే సుభాష్ కుమార్ ఠాకూర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ 1991 కేసులో. సో ఇలాంటివి మనం లింక్ చేసుకోవాలి. ఇక జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21లో నీటిని పొందడం కూడా ఒక ప్రాథమిక హక్కే. ఈరోజు ప్రభుత్వాలు ఇంటింటికి నల్లా నీటిని కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా తాగునీటి సౌకర్యాలను కల్పించడం కానీ చేస్తుందంటే అది మన జీవించే హక్కులో భాగం అది. ఓకేనా? లింక్ చేసుకోండి. ఇక నీటికి సంబంధించిన చట్టాలు కానివ్వండి, వాటర్ రిలేటెడ్ కన్వెన్షన్స్ కానీ సమ్మిట్స్ కానీ ఏమైనా ఉంటే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. 1992 జూన్ 3 నుండి 14 మధ్య బ్రెజిల్లో ఒక సమావేశం జరిగింది, అంతర్జాతీయ సమావేశం. యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్వైరన్మెంట్ అండ్ డెవలప్మెంట్, UNCED సమావేశం అనేది జరిగింది. ఆ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటంటే జల సంరక్షణ పైన ప్రత్యేక దృష్టి పెట్టడం. ఆ సమావేశంలోనే ప్రతి సంవత్సరం మార్చ్ 22ని ప్రపంచ నీటి దినోత్సవం లేదా జల దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానించారు. మొదటిసారి 1993లో జరిపారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక UN వాటర్ ఈ దినోత్సవ నిర్వహణకు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏటా కూడా వరల్డ్ వాటర్ డేని ఎవరు నిర్వహిస్తారు అఫీషియల్గా అంటే UN వాటర్ అనే సంస్థ. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎర్త్ అవర్. ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో రిలీజ్ అయిపోతుంది ఎలాగో 7 o'clock. మీరందరూ కూడా ఈ స్టిపులేటెడ్ టైం ఏదైతే ఉంటుందో వరల్డ్ ఎర్త్ అవర్గా సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో కూడా మనం లైట్స్ ఆఫ్ చేయాలి. సో లైట్స్ ఆఫ్ చేస్తూ ఎర్త్ డేగా ఎర్త్ అవర్లో భాగంగా మనం చూస్తూ ఉంటాము. సో ఎర్త్ అవర్, టర్న్ ఆఫ్ ద లైట్స్, ప్రతి ఒక్కరు కూడా లైట్స్ ఆఫ్ చేయడం, ప్రత్యేక అవగాహన పెంచడం. సో భూమండలాన్ని భావితరాల కోసం కాపాడాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ను మార్చ్ 22న పాటిస్తున్నాం. మార్చ్ 22. ఓకేనా? మార్చ్ 22 రాత్రి, ఈరోజు రాత్రి 8:30 నుండి 9:30 వరకు
ఇండ్లు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు తదితర చోట్ల లైట్లు, విద్యుత్ ఉపకరణాలు స్విచ్ ఆఫ్ చేసి ఉంచుతారు. ఎర్త్ అవర్గా సెలబ్రేట్ చేసుకుంటాం మనం ఈ రోజును. ఓకేనా? భూమండలాన్ని భావితరాల కోసం కాపాడాలి అనే ఒక లక్ష్యం, ఉద్దేశం, పర్పస్ ఏంటో చూడండి. ఏదైనా ప్రత్యేకంగా మనము ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక పర్పస్ ఏముంది అది చూడాలి. ఓకేనా? వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF ఇండియా పిలుపు మేరకు అనేక సంస్థలు, ప్రజలు భూమిని కాపాడడం కోసం ముందుకు వస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఎర్త్ అవర్ కూడా ఈరోజే. ఇక ఎర్త్ అవర్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఎర్త్ అవర్ 2007లో ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో మొదలైంది మొదటిసారి. ఇది వాతావరణ మార్పులకు స్పందనగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే ఒక క్యాంపెయిన్. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా వాతావరణ మార్పును మనం చూస్తున్నాం, కాన్సిక్వెన్సెస్ చూస్తున్నాం. వాతావరణ మార్పు ప్రభావం ఎలా ఉంటుంది? కొన్ని దేశాలు నీట మునిగిపోతున్నాయి. తువాలు లాంటి దేశం తుడుచుకు పెట్టుకుపోతుంది. ఇక ఇండోనేషియా లాంటి దేశం రాజధాని మారుస్తోంది. ఇండోనేషియా రాజధాని జకర్తా నుసంద్రాకి వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్, సముద్ర మట్టం పెరుగుదల కారణంగా. ఇలా వాతావరణ మార్పులు, వీటి వల్ల సంభవించే పరిస్థితుల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి. ఓకేనా? వాతావరణ మార్పులకు స్పందనగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడే ఒక అవేర్నెస్ క్యాంపెయిన్ ఈ ఎర్త్ అవర్ ఈరోజు. ఓకేనా? మరి ఈ సంవత్సరం ఎర్త్ అవర్ యొక్క థీమ్ ఏంటి అంటారు? బీ వాటర్ వైజ్ అనేది థీమ్. ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక ప్రతి సంవత్సరం కూడా మార్చ్ 22 ప్రపంచ నీటి దినోత్సవంగా మనం జరుపుకుంటాం కదా ఈరోజు. మరి ఈ ప్రత్యేక సందర్భంగా వరల్డ్ వాటర్ అవార్డు అనేది వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా హైడ్రాలజిస్టులు ఎవరైతే ఉంటారో, నీటిపై అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే ఒక పురస్కారం. ఇది నోబెల్ వంటిది. కామన్గా నోబెల్ని ఎన్ని రంగాల్లో ప్రదానం చేస్తారు? 6 రంగాలు. 6 రంగాలు ఏంటి? మెడిసిన్ ఆర్ ఫిజియాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లిటరేచర్, పీస్, ఎకనామిక్స్. అవి కాకుండా వివిధ రంగాల్లో కొన్ని ప్రతిష్టాత్మక పురస్కారాలు ఉంటే వాటిని నోబెల్తో కంపేర్ చేస్తాము. రీసెంట్గా మీరు చూసారు ప్రిట్జికర్ ఆర్కిటెక్చర్లో ప్రతిష్టాత్మక పురస్కారం అని, గణిత శాస్త్రంలో అబెల్ని చూస్తాం నోబెల్ లాగా, ఇలాగా. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి నీటి రంగానికి సంబంధించి హైడ్రాలజీ విభాగంలో నోబెల్ పురస్కారం వంటిది ఏది అంటే వాటర్ ప్రైజ్, స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్. ఈ సంవత్సరానికి గాను 2025 ఇయర్ గాను ఆస్ట్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్తకి, హైడ్రాలజిస్ట్కి వాటర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. తన పేరేంటి అని అడగవచ్చు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ప్రఖ్యాత హైడ్రాలజిస్ట్, ఆస్ట్రియా దేశానికి చెందిన శాస్త్రవేత్త హైడ్రాలజిస్ట్ గుంటర్ బ్లోస్ల్. సో ఇక్కడ ఇంగ్లీష్ పేరు కూడా చూపిస్తాను చూడండి, గుంటర్ బ్లోస్ల్. సో కొంత ప్రొనౌన్సియేషన్ అనేది టంగ్ ట్విస్టర్లా ఉంటుంది, బట్ ఎగ్జామినేషన్లో మనకు అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. హాల్లో కూర్చున్న తర్వాత ఇవ్వబడిన ఆ ఇన్ఫరెన్సెస్లో కరెక్ట్ సమాధానాన్ని గుర్తిస్తే చాలు. 4-5 సార్లు అనుకోండి, ఆటోమేటిక్గా చూస్తే గుర్తుపడతారు ఆన్సర్. ఓకేనా? మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఏమి ఇవ్వట్లేరు కదా, సో చూడండి. ఎస్, బ్లోస్లర్ వియన్నా యూనివర్సిటీ, వియన్నా అంటే ఆస్ట్రియా దేశ రాజధాని, వియన్నా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన గ్లోబల్ ఫ్లడ్ రిస్క్ డేటాబేస్ని అభివృద్ధి చేశారు. ఇందుకు గాను స్టాక్హోమ్ వరల్డ్ వాటర్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. ఓకేనా? ఈ పురస్కారాన్ని 1991 ఇయర్లో ప్రారంభించారు. ఈ పురస్కారాన్ని ప్రతి సంవత్సరం స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్, స్టాక్హోమ్ ఎక్కడ? స్వీడన్ దేశానికి సంబంధించి నోబెల్ పురస్కారాన్ని చూస్తాం కదా ఎవ్రీ ఇయర్ కూడా స్టాక్హోమ్ కేంద్రంగానే ప్రకటన జరుగుతుంది. సో స్టాక్హోమ్ కేంద్రంగా పనిచేస్తున్న స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ వాటర్ ఇన్స్టిట్యూట్ వారు ప్రతి ఏటా కూడా నీటిపై పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు ఈ వాటర్ ప్రైజ్ని ఇస్తూ సత్కరిస్తారు. ఈ సంవత్సరానికి ఎవరైనా అడుగుతారు ఏ దేశం ఎవరో చూడండి. ఇక ఇటీవల కాలంలో మనం ప్రిట్జికర్ పురస్కారం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. రీసెంట్గా ట్యూరింగ్ పురస్కారం గురించి చెప్పాను, కంప్యూటింగ్కి సంబంధించి 2 శాస్త్రవేత్తలని చెప్పాను. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. పురస్కారాలు అనే టాపిక్ నుండి ఏ పోటీ పరీక్షల్లో అయినా, ఏ స్థాయి పోటీ పరీక్షలైనా ప్రశ్నలు తప్పనిసరి. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఇక నెక్స్ట్ వచ్చేసేసి ఈరోజు వాటర్ డే కదా. సో ఈ ప్రత్యేక పర్వదినాన ఈరోజు మార్నింగ్ మనం చూసాము భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మరియు హర్యానా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రత్యేకంగా జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించారు. క్యాచ్ ది రెయిన్, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టడం. సో క్యాచ్ ది రెయిన్ అనే ఒక క్యాంపెయిన్ని ప్రారంభించారు. దిస్ వరల్డ్ వాటర్ డే పికు అండ్ ప్రకృతి ఇన్వైట్స్ యూ. సో జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ 2025
క్యాంపెయిన్. మరి దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటారు ఈ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తెలుగులో రాశాను కానీ అది హిందీకి సంబంధించిన పదమే. సో ఇక్కడ చూడండి, జల సంచయ, జన భాగీదారి, జన జాగృతికారి ఓర్, గుర్తుంచుకోండి. ఓకేనా, జల సంచయ, జన భాగీదారి, జన జాగృతికారి ఓర్. ఇక్కడ మీకు ఇంగ్లీష్లో చూపించాను చూడండి. జల్ సంచయ్, జన్ భాగీదారి, జన్ జాగృతి ఓర్. ఓకేనా, జన జాగరూకత అంటే అవగాహన కల్పించడం. ఓకేనా, ఎస్. నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈరోజు జలశక్తి మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, కేంద్ర ప్రభుత్వంలో ఒక మంత్రిత్వ శాఖ, మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ఇదొక మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ హర్యానా ప్రభుత్వము కలిసి మార్చ్ 22, 2025 ఈ రోజున క్యాచ్ ది రెయిన్ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో వేదిక ఎక్కడంటే హర్యానా పంచకుల ప్రాంతంలో. ఇక అదనపు సమాచారం వచ్చేసి క్యాచ్ ది రెయిన్ అనే ఒక క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమాన్ని మొట్టమొదట 2021లో ప్రారంభించారు. ఓకేనా, ప్రపంచ జలదినం మార్చ్ 22న ప్రతి సంవత్సరం జరుపుతారు. UN ద్వారా 1993లో ప్రారంభం. ఇక దేశంలోనే లేదా ఆసియా ఖండంలోనే లేదా ప్రపంచంలోనే మొట్టమొదటి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని మనం సూపర్లేటివ్స్గా చూస్తున్నాము. ఈరోజు సూపర్లేటివ్ ఒక టాపిక్. సో భారతదేశంలోనే మొట్టమొదటి ఫ్రోజన్ జూ పార్క్, ఫ్రోజన్ జూ, ఇండియాస్ ఫస్ట్ ఫ్రోజన్ జూ ఎక్కడంటే డార్జిలింగ్ ఎక్కడ? వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతము. సో ఇక్కడ పద్మజా నాయుడు జూ పార్క్ ఉంది, చాలా ఫేమస్, చాలా విషయాలకు ప్రత్యేకం. అది ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. సో ఈ జూ పార్క్లో దేశంలోని మొట్టమొదటిసారి ఫ్రోజన్ జూ అనే ఒక ఇనిషియేటివ్ వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా అంతరించిపోతున్న జీవజాతులు ఉంటాయి కదా, వాటికి సంబంధించిన DNA ఏదైతే ఉంటుందో, జన్యు పదార్థం ఏదైతే ఉంటుందో దాన్ని ప్రత్యేకంగా సంరక్షించడం, ఫ్రోజన్ స్టేట్లో సంరక్షించడం ఈ జూకి సంబంధించి ప్రత్యేకత. ఓకేనా, సో ఎగ్జామ్లో అడగవచ్చు పద్మజా నాయుడు జూ పార్క్ ఎక్కడ ఉంది అని. డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్లోని పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ భారతదేశంలోని మొట్టమొదటి ఫ్రోజన్ జూను ప్రారంభించింది. ఇది హిమాలయాల్లోని అరుదైన జంతుజాతుల జన్యువులను ద్రవ నత్రజనిలో భద్రపరిచే స్థలం. సో లిక్విడ్ నైట్రోజన్ ఉంటుంది కదా, అందులో జన్యు పదార్థాలు ముఖ్యంగా హిమాలయ ప్రాంతంలో, హిమాలయ పర్వతాల్లో నివసించే జీవజాతులు ఉంటాయి కదా, అంతరించిపోతున్నాయి, వాటి యొక్క జన్యు పదార్థాన్ని ద్రవ నత్రజనిలో స్టోర్ చేసి దాచిపెడతారు భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని. ఓకేనా, ఇక మరి ఈ నిర్వహణ కోసం ఎవరు సహకారం అందిస్తున్నారు అంటారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఈ ఇనిషియేటివ్కి ప్రత్యేక సహకారం, టెక్నాలజీ కానివ్వండి ఇస్తుంది. అండ్ రెడ్ పాండాలు, స్నో లెపర్డ్లు వంటి అరుదైన జంతువులను వంశపారంపర్యంగా రక్షించడం ఇందులో లక్ష్యం. రెడ్ పాండా చిన్న ఉంటే మనకు హిమాలయ ఏరియాస్లో వాటిని సంరక్షించడం. ఓకేనా, ఫ్రోజన్ జూ ద్వారా DNA, వీర్యం, అండాలు, ఎంబ్రియోలు నిల్వ చేస్తూ ఉంటారంట. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రతిరోజు కూడా నేను చెప్పే టాపిక్, వార్తలు నిలుస్తున్న టాపిక్ని సబ్జెక్ట్ రిలేట్ చేస్తున్నాను. స్టాటిక్గా ఏమైనా GK పాయింట్స్ ఉన్నా లేదా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు యాడ్ చేస్తున్నాను. ఆ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నుండి కూడా మీకు క్వశ్చన్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి ఎగ్జామినేషన్లో. ఓకేనా, చాలా వర్కౌట్ చేసి ఇస్తున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలోని ప్రఖ్యాత ఫ్రోజన్ జూ, ప్రపంచంలోనే ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఫేమస్ ఫ్రోజన్ జూ ఎక్కడ ఉంది అంటే అమెరికాలో ఉంది. శాన్ డియేగో ఫ్రోజన్ జూ, అమెరికాలో ఫ్రోజన్ జూ. ఇది జాతి పరిరక్షణకు, జీవవైవిధ్య పరిరక్షణకు ఒక కీలకమైన విధానం అంట. ఇక నెక్స్ట్ పాముకాటు మరణాలు, స్నేక్ బైట్స్ ఉంటాయి కదా, ఇక్కడ మీకు ఐడియా ఉంటుంటుంది. నేను డైలీ కరెంట్ అఫైర్స్లో అయితే చెప్పాను గతంలో. భారతదేశంలో ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2024లో పాముకాటు మరణాలను విపత్తుగా గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి వచ్చినప్పుడు. సో కామన్గా ఊళ్ళల్లో, పంట ప్రాంతాల్లో కానివ్వండి, పంట భూముల్లో కానివ్వండి, స్నేక్ బైట్, పాము కాటేస్తే మంత్రాలు వేస్తారని చెప్పేసి తీసుకెళ్తారు, మూఢనమ్మకాలు. అవన్నీ వర్కౌట్ అవ్వవు. సో పాము కాటిస్తే డైరెక్ట్గా మనం సమీపంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, యాంటీవీనం ఇస్తారు, ఖచ్చితంగా నయమవుతుంది. అంతే తప్పితే మంత్రాలు వేస్తే ఏదో అవుతుంది అని చెప్పేసి అవన్నీ నమ్మకండి. ఓకేనా, సో ఇక్కడ పాముకాటు మరణాల విషయంలో భారతదేశంలో టాప్ 3 స్టేట్స్ ఏంటి అని చెప్పేసి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పిన డేటా ఇక్కడ ఇస్తున్నాను. మీకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో కవర్ అవుతాయి ఇటువంటివన్నీ కూడా. మీరు ఓపెన్ చేయొచ్చు, మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఈ సమాచారం ఉంది. నిన్న ఈరోజు చూడండి. 2022 నుంచి 2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
13,901 పాము కాట్ల ఘటనలు నమోదైనాయట. పాము కాట్ల ఘటనలు, అందులో 48 మంది మరణించారు. అంటే ఇన్ని వేల మంది పాము కాటుకి గురైతే చనిపోయిన వాళ్ళు ఎంతమంది? 48 మంది. అలా పాము కాటు మరణాల్లో అత్యధికంగా భారతదేశంలో ఎక్కడ అంటే ఒడిషా. అందుకే ఒడిషా రీసెంట్గా ఏం చేసింది? పాము కాటు మరణాలని విపత్తుగా, డిజాస్టర్గా ప్రకటించింది. ఇక సెకండ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో 69, థర్డ్ వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్. ఎవరు పంచుకున్నారు ఈ విషయాలను? రీసెంట్ ఈ వివరాలను కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం జేపీ నడ్డా గారు ఉన్నారు. జేపీ నడ్డా గారు ఈ సమాచారాన్ని చెప్పడం జరిగింది. జేపీ నడ్డా గారు ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారేమో ఎక్కడ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్కి కన్సర్న్ మినిస్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓకేనా? ఇక పాము కాటుకి సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా స్విట్జర్లాండ్లో పనిచేస్తుంది కదా, వారి ప్రకారం ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా గుర్తింపు పొందింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలోనే అత్యధిక పాము కాటు మరణాలు నమోదవుతున్నాయట, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో. ఎందుకంటే పంట పొలాలు ఉంటాయి కదా, అక్కడ నడుచుకుంటూ పోతున్నప్పుడు ఆ పొదల్లో కానివ్వండి పాములు ఉండొచ్చు అలా. ఇక భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాములు మనం అబ్జర్వ్ చేస్తే ఇండియన్ కోబ్రా, నాగుపాము అంటాం కదా, త్రాచు. ఇక రసెల్స్ వైపర్, నెక్స్ట్ వచ్చేసి క్రేట్ అండ్ సాస్కెల్ వైపర్. అండ్ గుర్తుపెట్టుకోండి, భూమిపైన ఉన్న చాలామంది అనుకుంటారు నీళ్ళలో ఉండే పాములకు విషం ఉండదు అని, కానీ నీళ్ళలో ఉండే పాములకు మోస్ట్ పాయిజనస్ అవి. హైడ్రోఫిస్, సముద్రంలో కనబడుతూ ఉంటుంది పాము, కాటేస్తే కథమే. ఓకేనా? యాంటీవీనం ఇచ్చేస్తే ఏ సొల్యూషన్గా మనం చెప్పొచ్చు పాము కాటు. ఇంకొకటి రీసెంట్గా మనకు వార్తల్లోకి వస్తున్న కొత్త జీవజాతులు కానివ్వండి, వృక్ష జాతులు కానివ్వండి, అలా స్పెసిసి న్యూస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేస్తున్నాం. హిందూ పేపర్లో లాస్ట్ పేజ్లో కవర్ అవుతాయి ఇటువంటి టాపిక్, హిందూ పేపర్. ఓకేనా? సో ఒక కొత్త పాము ఆనవాళ్ళను అస్సాంలో శాస్త్రవేత్తలు గుర్తించారు. సో డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్, ఇది డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎక్కడంటే అస్సాంలో. అస్సాంలో మొదటిసారి గుర్తించారంట. దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటని అడుగుతారు. సో సెర్బెరస్ రైన్కాప్స్. ఓకేనా? సెర్బరస్ రైన్కాప్స్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. రైన్కాప్స్ లేదా రైన్చాప్స్, ఇది ఏంటి అంటారు? డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్. గుర్తుపెట్టుకోండి, అస్సాం రాష్ట్రంలో రీసెంట్గా గుర్తించారు. సాధారణంగా ఉండే బంగ్లాదేశ్ తీర ప్రాంతాల నుంచి 800 కిలోమీటర్ల దూరంలో దీన్ని గుర్తించారంట. ఓకేనా? ఇది ప్రధానంగా సుందర్బన్ ప్రాంతాలు, దక్షిణాసియా తీర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటుంది. అస్సాంలో కనుగొనడం అంటే పర్యావరణ మార్పుల ప్రభావం వల్ల ఒక దగ్గర కనిపించాల్సిన జీవి దాని ఆవాసం వెలుపల కనబడుతుందంటే బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు ప్రభావం, ఇవన్నీ కూడా. అలా దీని నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కాకుండా వేరే ప్రాంతాల్లో కనబడడం అనేది ఇక్కడ వార్తల్లోకి వచ్చిన ప్రాధాన్యత ఉన్న అంశం. నెక్స్ట్ వచ్చేసి ఫైర్సాట్ ప్రాజెక్ట్. గూగుల్ వారికి సంబంధించిన ఒక శాటిలైట్. కామన్గా మనకు అడవుల్లో ఫారెస్ట్ ఫైర్స్ అంటాము, కార్చిచ్చులు, అడవుల్లో మంటలు చెలరేగడం, వాటిని గుర్తించే ఒక ప్రత్యేకమైన శాటిలైట్ సిస్టమ్ గూగుల్కి సంబంధించి రీసెంట్గా స్పేస్ ఎక్స్ సంస్థ నుండి లాంచ్ చేశారు. అడవుల్లో మంటల గుర్తింపు కోసం ఒక ఉపగ్రహాన్ని ఫైర్సాట్ని ఎవరు లాంచ్ చేశారు? ఫైర్సాట్ అనే ఒక శాటిలైట్ని గూగుల్, ఫస్ట్ ఫైర్సాట్ శాటిలైట్ ఇన్ గూగుల్స్ వైల్డ్ ఫైర్ డిటెక్షన్ ప్లాన్ ఇన్ ఆర్బిట్. సో ఆర్బిట్లో ప్రస్తుతం గూగుల్కి సంబంధించి సుందర్ పిచాయ్ గారు ఉన్నారు కదా. సో హీ సేయింగ్ థ్యాంక్స్ టు స్పేస్ ఎక్స్ అంటే ఎలాన్ మస్క్కి సంబంధించిన సంస్థ. గూగుల్ ఇటీవల ప్రారంభించిన ఫైర్సాట్ ప్రాజెక్ట్ కింద తొలి ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించిందంట. ఈ ప్రాజెక్ట్ లక్ష్యం వచ్చేసి 50కి పైగా ఉపగ్రహాలను ఒక సమూహం లేదా సమాహారంగా పంపి కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చిన్న చిన్న పరిమాణంలో ఉండే కార్చిచ్చులు, ఫారెస్ట్ ఫైర్స్ని కూడా గుర్తించే కెపాసిటీ. ఓకేనా? ఫైర్సాట్ గురించి ప్రత్యేకతలు. ఈ ఉపగ్రహాన్ని కాలిఫోర్నియాలో ఉన్న మ్యూయాన్ స్పేస్ అనే ఒక స్పేస్ స్టార్టప్ వారు తయారు చేశారంట ఈ శాటిలైట్, ఫైర్సాట్ శాటిలైట్ని. దీంట్లో 6 బ్యాండ్ మల్టీ స్పెక్ట్రల్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉంటాయట. ఆ కెమెరాల ఆధారంగానే ఇలా గుర్తిస్తుంది. సో ఇట్లా డైరెక్ట్గా సెన్సార్ ఆధారంగా. ఓకేనా? సో ఎవరని అడగవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి త్రిపుర, నార్త్ ఈస్టర్న్ స్టేట్, ఈశాన్య రాష్ట్రంలో చాలా సమస్యల గురించి మనం చూస్తాము. రీసెంట్గా కోచ్ రాజ్బాంక్షీలు అని చెప్పేసి చూసాము. అస్సాంలో వాళ్ళు ఎస్టీ స్టేటస్ని అడిగారు, ప్రత్యేక ప్రాంతాన్ని కోరుకుంటున్నారు అలాగా. ఓకేనా? ఇక మణిపూర్లో ఆర్టికల్ 356 విధింపు, అక్కడ కమ్యూనిటీల మధ్య గొడవలు కానివ్వండి, కుకీలు, మైతేయులు. ఇక త్రిపురలో ఒక భాషా వివాదం అనేది తరచు వార్తల్లోకి వస్తుంది. అదేంటంటే కాక్ బరోక్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించి ఎక్కువగా వార్తల్లోకి వస్తుందంటే త్రిపుర.
నార్త్ ఈస్టర్న్ స్టేట్ కాక్ బరోక్. ఒక విషయాన్ని గుర్తుంచుకోండి, భాష వేరు లిపి వేరు. ఎగ్జాంపుల్, నా పేరు ప్రవీణ్ కుమార్ అంటాను. సో భాష ఇంగ్లీష్ అయినా లిపి కూడా ఇంగ్లీష్లో ఉంటుంది. నెక్స్ట్ తెలుగులో భాష లిపి ఉంది. తెలుగులో మాట్లాడతాము, తెలుగులో రాయగలుగుతాం. ఇంగ్లీష్లో మాట్లాడతాము, ఇంగ్లీష్లో రాయగలుగుతాం. హిందీ విషయానికి వస్తే హిందీ భాష మాత్రమే, హిందీకి లిపి లేదు. మరి అలా ఎలా సార్? హిందీలో నాకు అన్ని మార్కులు వచ్చినాయి, ఇన్ని మార్కులు వచ్చినాయి అంటే హిందీ ఏ లిపిలో రాస్తామంటే దేవనాగరి లిపిలో రాస్తాం. దేవనాగరి స్క్రిప్ట్ ఈజ్ దేవనాగరి, బట్ లాంగ్వేజ్ ఈజ్ హిందీ. అలా కాక్ బరోక్ అనేది ఒక భాష. మరి కాక్ బరోక్ని రిప్రజెంట్ చేయడానికి లిపి అనేది కదా, లిపి లేదు దానికి. ఇప్పటివరకు బెంగాలీని యూజ్ చేస్తున్నారు. మరి అటువంటిది అఫీషియల్గా బెంగాలీని కాకుండా రోమన్ స్క్రిప్ట్ని గుర్తించండి అని చెప్పేస్తూ కాక్ బరోక్ విషయంలో భాషా వివాదం అనేది ఇటీవల త్రిపురలో స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ యూనియన్స్ వాళ్ళు గొడవ చేస్తున్నారు. అలా వార్తల్లోకి వచ్చింది. సో రాష్ట్ర అధికార భాషల్లో, త్రిపుర రాష్ట్ర అధికార భాషల్లో ఒకటైన కాక్ బరోక్ భాషను రోమన్ లిపి ఆమోదించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. టిప్రా స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు నిర్వహించబడ్డాయి. ప్రస్తుతం అధికారికంగా ఉపయోగిస్తున్న బెంగాలీ లిపికి బదులు రోమన్ లిపిని విద్యావేత్తలు అఫీషియల్గా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇది ఇక్కడ ఒక లాంగ్వేజ్. ఇక లాంగ్వేజ్ సంబంధించి దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. ప్రస్తుతం అధికారిక భాషలుగా రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ ఎన్ని గుర్తింపు పొందినాయి? 22 గుర్తింపు పొందినాయి. గుర్తుపెట్టుకోండి. ఇక అదనపు సమాచారం, కాక్ బరోక్ త్రిపురలో ఆదివాసీ జనాభా ఎక్కువగా మాట్లాడే భాష, గిరిజనులు. త్రిపురలో 2 అధికారిక భాషలు ఉన్నాయి, ఒకటి బెంగాలీ, సెకండ్ కాక్ బరోక్. రోమన్ లిపిని కోరడం వెనుక కారణం ఏంటంటే డిజిటల్ ఆర్ సోషల్ మీడియా సౌలభ్యం, సులువైన రాత విధానం అనేది రోమన్ లిపికి ఉంటుంది అని. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గును ఉత్పత్తి చేసిన దేశంగా మన భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏంటి? 2024-25 ప్రజెంట్ ఫినాన్షియల్ ఇయర్ 2024 ఏప్రిల్ 1తో ప్రారంభమైంది కదా. ఈ కమింగ్ మార్చ్ 31తో ముగియబోతున్న ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మనం 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశామంట. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, కేంద్ర గనుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న కిషన్ రెడ్డి గారు అఫీషియల్గా ఈ స్టాట్స్ని రీసెంట్గా చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు భారతదేశంలో ఈ రికార్డు స్థాయిలో బొగ్గును ఉత్పత్తి చేయడం విషయంలో ప్రశంసల జల్లు కూడా కురిపించారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇంకొక 11 రోజులు ఉంది ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికనే ముందే 100 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి. మనం భారతదేశంలో ఇప్పటికి కూడా థర్మల్ విద్యుత్ని చూస్తున్నాము, బొగ్గు ఉత్పత్తికి సంబంధించిన గణాంకాలు చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఈ టాపిక్లోకి వెళ్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 1 బిలియన్ టన్నులకు పైగా 100 కోట్ల టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తిని సాధించిందంట. ఈ ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా 11 రోజుల ముందే ఈ రికార్డు సాధించాము. అంటే ఇంకా కూడా ఈ 11 రోజులు మరింత ఉత్పత్తి. ఓకేనా? సో ఇది మార్చ్ 2025 నాటికే ఈ గణాంకాలు. గత ఆర్థిక సంవత్సరం లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో మన భారతదేశంలో బొగ్గు ఉత్పత్తి ఎంత ఉండేనట అంటే 997.83 మిలియన్ టన్స్. ఇప్పుడు 1 బిలియన్ టన్. గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ మన భారతదేశ ఇంధన భద్రత స్వావలంబనకు ఇదొక మైలురాయి, గీట్రాయి అని చెప్పేసి కొనియాడారు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక మీకు బొగ్గుకి సంబంధించి స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో ఏమడగొచ్చాయంటే టైప్స్ ఆఫ్ కోల్ గురించి అడుగుతారు. టైప్స్ ఆఫ్ కోల్ యాంథ్రసైట్, బిటుమినస్, లిగ్నైట్, పీట్ ఇలాగా. ఓకేనా? సో ఇక బొగ్గుకి సంబంధించి అదనపు సమాచారం, మన దేశ ఇంధన అవసరాల్లో దాదాపు 55% వరకు బొగ్గు ఆధారంగానే ఉన్నాము. బొగ్గు ఆధారిత ఇంధనమే ప్రస్తుత దేశ ఇంధన అవసరాల్లో 55% వరకు బొగ్గు ఆధారితమే. నెక్స్ట్ విద్యుత్ ఉత్పత్తిలో 74% ఉత్పత్తి బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచే జరుగుతుందంట. ఇక బొగ్గు శాఖ లక్ష్యం ఏం నిర్ణయించుకున్నారో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తంలో బొగ్గును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ వారు అంటే 1080 మిలియన్ టన్స్. గుర్తుంచుకోండి, ఆల్రెడీ 1000 మిలియన్ టన్స్ మనం రీచ్ అయ్యాము. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బొగ్గు దిగుమతులపై విదేశీ మారక ద్రవ్య పొదుపు ఎలా ఉంది? 2025 ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో భారతదేశ బొగ్గు దిగుమతులు 8.4% తగ్గినాయి. ఎందుకంటే ఉత్పత్తి మన దగ్గర జరుగుతుంది కాబట్టి దిగుమతులు అవసరం లేదు. ఇక ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే సుమారు $5.43 బిలియన్
విదేశీ మారక ద్రవ్యాన్ని మనం ఆదా చేయగలిగాం. విదేశీ మారక ద్రవ్యం ఎలా పెరుగుతుంది? ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటే ఎగుమతులు పెరగాలి, దిగుమతులు తగ్గాలి. సింపుల్గా ఫారెక్స్ని పెంచే మార్గం ఏంటంటే దిగుమతులను తగ్గించుకుంటే చాలు. ఇక భారతదేశపు ప్రధాన బొగ్గు ఉత్పత్తిదారుల్లో ఎవరున్నారు టాప్ అంటే కోల్ ఇండియా లిమిటెడ్ అగ్రగామి సంస్థ. ప్రపంచంలో అత్యధిక బొగ్గు వినియోగ దేశాల్లో భారత్, చైనా తరువాత రెండో స్థానంలో ఉంది. భారత్ రెండో స్థానంలో ఉంది, చైనా మొదటి స్థానంలో ఉంది. బొగ్గు అనేది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, కానీ తాత్కాలికంగా దేశ విద్యుత్ అవసరాలను నింపడానికి ఇది కీలకంగా ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతా రెన్యూవబుల్ ఎనర్జీ వైపు పయనిస్తుంది. బొగ్గు థర్మల్ విద్యుత్ అనేది నాన్ రెన్యూవబుల్ అయినా కూడా అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా తప్పట్లేదు. ఓకేనా? ఇక నెక్స్ట్ అంతర్జాతీయ అంశాల్లో భాగంగా అర్థం చేసుకుంటే సూడాన్ అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్న సూడాన్ ఆర్మీ. సూడాన్లో 2023 ఏప్రిల్ మంత్ నుండి అంతర్గత యుద్ధమే జరుగుతోంది. సుమారు 28,000 మందికి పైగా మృత్యువాత చెందారు, చనిపోయారు ఈ అంతర్గత ఘర్షణ వల్ల. అక్కడ సైన్యానికి లోకల్ ఆర్మీ ఏదైతే ఉంటుందో అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. సో ఈ ప్రాసెస్లో మనం అబ్జర్వ్ చేస్తే ముందుగా సూడాన్ అనేది తరచూ వార్తల్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ అనేది ఇంపార్టెంట్. సూడాన్ ఆఫ్రికా ఖండంలో ఉంటుంది, రెడ్ సీకి ఆనుకొని ఉన్న ఒక దేశం, గుర్తుపెట్టుకోండి. సూడాన్ రాజధాని ఏంటి? ఖార్టూమ్. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ సూడాన్ అంటారు? ఖార్టూమ్. అక్కడ అధ్యక్ష భవనాన్ని సూడాన్ సైన్యం రీసెంట్గా స్వాధీనం చేసుకున్నట్టుగా అఫీషియల్గా ప్రకటించారు. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్, సో అక్కడ ఇంకొక ఫోర్స్, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్తో 2 సంవత్సరాల పాటు సాగిన అంతర్యుద్ధం తర్వాత ఇది సాధ్యమైంది. సైన్యం ఇక విజయం సాధించారని చెప్పుకోవచ్చు. ఆర్ఎస్ఎఫ్ దళాన్ని సైన్యంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనతో ఘర్షణలు తలెత్తినాయి. ఏం లేదు, అంతర్యుద్ధానికి కారణం ఏంటంటే సూడాన్ సైన్యానికి ఆర్ఎస్ఎఫ్కి మధ్య అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ ఘర్షణ నేపథ్యంలో ఆర్ఎస్ఎఫ్ అధ్యక్ష భవనము, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు వీటిని సూడాన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఓకేనా? చివరికి సూడాన్ సైన్యం బలగాలు తిరిగి అధ్యక్ష భవనాన్ని తీసుకున్నారు. ఈ అంతర్యుద్ధం వల్ల లాస్ట్ 2 ఇయర్స్లో దాదాపు 28,000 మంది చనిపోయారంట. ఓకేనా? సో ఇక సూడాన్ రాజధాని ఖార్టూమ్. సూడాన్ ఆర్మీ చీఫ్ వచ్చేసి జనరల్ అబ్దెల్ ఫతా అల్ బుర్హాన్. సో ఇవన్నీ అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 2023 నుండి సూడాన్లో అంతర్యుద్ధం అనేది ఏర్పడింది. ఎక్కడైనా సరే అంతర్యుద్ధం ఏర్పడింది అంటే అక్కడ తీవ్ర కరువు పరిస్థితులు కానివ్వండి, ఆర్థిక సంక్షోభం కానివ్వండి చూస్తూ ఉంటాం. అందులోనూ ఆఫ్రికా ఖండంలోని దేశం, ఫెమైన్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతర్యుద్ధం కారణంగా సూడాన్లో కరువు, ఆహార కొరత, మానవీయ సంక్షోభం అనేది ఏర్పడ్డాయి అంట. కరువు, ఓకేనా, ఫ్యామిన్ పరిస్థితులు, తీవ్ర కరువును ఫ్యామిన్ పరిస్థితి కూడా చూడొచ్చు. ఆహారం కూడా దొరకని పరిస్థితికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ. ఐక్యరాజ్య సమితి, ఆఫ్రికన్ యూనియన్ తదితర అంతర్జాతీయ సంస్థలు మానవతా విపత్తుగా ఈ సూడాన్ అంతర్గత ఘర్షణని పేర్కొన్నాయి. సో ఇంటర్నేషనల్ ఇష్యూలో ఇంపార్టెంట్. ఎలాగో మీకు ఆఫ్రికా ఖండంలోని సూడాన్ గురించి చెప్పాను కాబట్టి అదే ఆఫ్రికా ఖండంలో నమీబియా దేశం కూడా ఈరోజు వార్తల్లోకి వచ్చింది. మీరు అన్ని వార్తాపత్రికలు చూసే ఉంటారు. నమీబియా దేశ చరిత్రలో తొలి మహిళా అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు వార్తల్లోకి వచ్చారు అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేశారు. ఇక నమీబియా విషయానికి వస్తే ఆఫ్రికా ఖండంలో దక్షిణ వైపున ఉంటుంది. దక్షిణం వైపున సౌత్ ఆఫ్రికాకు అతి సమీపంలో మనకు నమీబియా దేనికి ఇంపార్టెంట్ అంటే మనకు ప్రాజెక్ట్ చీతాలో భాగంగా భారతదేశంలో చీతాస్ రీఇంట్రొడక్షన్ అనేది జరిగింది కదా. ఎక్కడ తీసుకొచ్చాం? నమీబియాని తీసుకొచ్చాం చీతాస్ని. సో నమీబియా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నూతన అధ్యక్షురాలు, దేశ చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా ఎవరట అంటే నెటుంబో నాండి ఎంజయిటువాహ. ఓకేనా? ఆఫ్రికా ఖండంలోని దేశం నమీబియాకు తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో నాండి ఎంజయిటుహా ప్రమాణ స్వీకారం చేశారంట. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏది అంటారు? స్వాపో, సౌత్ వెస్ట్ ఆఫ్రికా పీపుల్స్ ఆర్గనైజేషన్. ఎందుకు ఈ పార్టీ గురించి చెప్పానంటే మీకు రీసెంట్గా 2024 ఇయర్ ఎండ్లో అన్ని ఎగ్జామ్ జరిగే తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 3, గ్రూప్ 2 ఎగ్జామినేషన్. అందులో ఒక క్వశ్చన్ అడిగారు, శ్రీలంక అధ్యక్షుడు ఎన్నికైన తన పేరు ఇచ్చేసి తనకు సంబంధించిన పొలిటికల్ పార్టీ ఏంటి అని. సో కొన్ని సందర్భాల్లో పొలిటికల్ పార్టీస్ పైన కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తన పొలిటికల్ పార్టీ పేరు గుర్తుపెట్టుకోండి, ఎన్ఎఫ్. ఓకేనా? ఇక తన ముందున్న సవాళ్ళు ఏంటంటే దేశంలో తీవ్ర అసమానతలు ఉన్నాయంట. సో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, అవి పెద్ద ఛాలెంజ్గా ఉన్నాయి తనకి. దేశంలో భూమి అసమానత అత్యంత గంభీరమైన సమస్యగా ఉంది అని తను పేర్కొన్నారు. జనాభాలో 1.8% మాత్రమే శ్వేత జాతీయులు ఉన్నప్పటికీ సాగు భూమిలో 70% వాళ్ళ దగ్గరే ఉన్నాయంట. గుర్తుపెట్టుకోండి. నిరుద్యోగం, పేదరికం, సామాజిక అసమానతలు తమ ముందున్న ప్రధాన సవాళ్ళని చెప్పుకుంటూ వచ్చారు అధ్యక్షురాలు గారు. ఓకేనా? ఇక నమీబియా రాజధాని ఏంటి అంటే
విండూక్ పేరు గుర్తుంచుకోండి. ఓకేనా. ఇక ఐఐటీస్ తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఐఐటీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం రెగ్యులర్గా ప్రతి వారంలో కూడా ఐఐటీస్ సంబంధించిన సమాచారాన్ని చూస్తాము. ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఎగ్జామినర్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు కాబట్టి. ముఖ్యంగా 2020 సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్ అనేవి ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. అలాంటి ఐఐటీస్లో ఒక ఐఐటి ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ మరియు ఇంకొక సంస్థతో ఒప్పందం, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఐఐటి ఢిల్లీ మధ్య ఒక ఒప్పందం. ఆ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే విపత్తుల సమయంలో సమాచారం కోసం కానివ్వండి, ఏ ప్రాంతంలోనైనా విపత్తు సంభవిస్తే అక్కడ ఉండే ప్రజలు ఉంటారు కదా, బాధితులు ఉంటారు కదా, వాళ్ళతో కమ్యూనికేషన్ పర్పస్లో కానివ్వండి, విపత్తు సహాయక చర్యల్లో భాగంగా ఉపయుక్తంగా ఉండే ఒక ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ ఏర్పాటు కోసం. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విపత్తుల పైన అవగాహన పెంచేందుకు ప్రిపేర్నెస్లో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రామాణిక సమాచార వ్యవస్థను అభివృద్ధి చేయడానికి దూరసంచార అభివృద్ధి కేంద్రం అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మరియు ఐఐటి ఢిల్లీ ఒప్పందం కుదుర్చుకున్నాయంట. ఇక ఉద్దేశం వచ్చేసి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్బాట్ అభివృద్ధి చేయడం, ఇది విపత్తుల ముందస్తు హెచ్చరికలు మరియు గ్రాహ సమయం ఇవ్వడం అంట. గుర్తుపెట్టుకోండి. ఇక సిడాట్ టెలికమ్యూనికేషన్ శాఖకి సంబంధించి R&D కేంద్రంగా పనిచేస్తుంది. ఇక సిడాట్కి సంబంధించి ఇప్పటికే మనం కొన్ని ప్రముఖ ప్రాజెక్టులను చూస్తున్నాం. PM వాణి అండ్ నెట్వర్క్ ఫర్ స్పెక్ట్రమ్ అనేవి గుర్తుపెట్టుకోండి, లింక్ చేసుకోండి. అదనపు సమాచారం ఇంపార్టెంట్ మీకు. నెక్స్ట్ మీకు తరచూ నేను చెప్తా ఉంటాను, మీరు అబ్జర్వ్ చేయండి. రక్షణ రంగానికి సంబంధించి ఎప్పుడు ఏ టాపిక్ డిస్కస్ చేసినా కొన్ని పదాలు చెప్తాను. ఏ పోటీ పరీక్షన కూడా రక్షణ రంగానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయని, వార్తలు నిలుస్తున్న విన్యాసాలు, ఎక్సర్సైజెస్ ఇన్ న్యూస్ అని, మరియు రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా మనం రక్షణ రంగ దిగుమతులపైన ఆధారపడుతున్నాం, ఏ దేశం నుండి ఏం దిగుమతి చేసుకుంటున్నామని. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న ఆయుధ సంపత్తి గురించి కానివ్వండి, లేదా ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఇంటర్నేషనల్ సిగ్నిఫికెన్స్తో సిప్రి లాంటి రిపోర్ట్ కానీ, లేదా గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ కానివ్వండి, రక్షణ రంగ ఒప్పందాలకు సంబంధించి కానీ అని చెబుతూ ఇంకొక పదం చెప్తాను. ఇటీవల కాలంలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వేటికి ఆమోదముద్ర వేసింది అని చెప్పేసి మీరు చూడొచ్చు. గత క్లాసుల్లో కూడా రక్షణ రంగానికి సంబంధించి చాలాసార్లు ఈ పదం చెప్పాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా March 20th రోజున రక్షణ శాఖ మంత్రి ఎవరున్నారు? రాజ్నాథ్ సింగ్ గారు అధ్యక్షులుగా ఉన్న ఒక కౌన్సిల్, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ కొనుగోళ్ల మండలి అంటాం తెలుగులో. సో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భారతదేశంలో రక్షణ రంగ అవసరాల దృష్ట్యా ఆమోదముద్ర వేస్తుంది. ఇన్ని వేల కోట్లతో ఇంత ఆయుధాలను మనం సమకూర్చుకోవాలని చెప్పేసేసి. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో ఎవరు అధ్యక్షులుగా ఉంటారంటే రక్షణ శాఖ మంత్రి. ఎవరు రక్షణ శాఖ మంత్రిగా ఉంటే వారే. ఓకేనా. సో రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ చైర్స్ DAC మీటింగ్ అయింది కూడా. సో 8 కీ డిఫెన్స్ ప్రాజెక్ట్స్ గెట్ అప్రూవల్. ఓకేనా. దాదాపు ఈ అప్రూవల్ కాస్ట్ ఎంత అంటే 54,000 కోట్ల రూపాయలతో మిలిటరీ అప్గ్రేడ్ కోసం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా 54,000 కోట్ల ఒప్పందం ఆమోదముద్ర డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ నుండి. సో ఇక్కడ చూడండి, భారత రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు రక్షణ కొనుగోలు మండలి అంటే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దాదాపు 54,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందంట. అందులో ముఖ్యమైన కొనుగోలు అంశాలు ఏంటంటే సైన్యం కోసం, ఇండియన్ ఆర్మీ కోసం T-90 ట్యాంక్ ఇంజన్లు ఇందులో భాగంగా కొనుగోలు చేస్తారు. నౌకాదళం కోసం వరుణాస్త్ర టర్పెడో అంటే మీకు ఐడియా ఉంటుంది. గాజీ మూవీ చూశారు కదా, గాజీ మూవీ. సో గాజీ మూవీలో సముద్ర గర్భంలో సబ్మెరైన్ ప్రయాణిస్తూ శత్రు దేశానికి సంబంధించి కనబడగానే టర్పిడోస్ని లాంచ్ చేస్తారు. సో టర్పిడో అంటే ఏంటంటే ఒకవేళ సబ్మెరైన్ అనేది తుపాకీ అనుకుంటే, సబ్మెరైన్ మనకి జలాంతర్గా ఉంటుంది కదా, అది తుపాకీ అనుకుంటే అందులో నుండి వచ్చే ఒక గుండు అనుకోండి, తూట అనుకోండి. సో టర్పిడోస్. ఎయిర్ ఫోర్స్ కోసం AEW అండ్ CS అంటే ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ కొనుగోలు కోసం ఉద్దేశించబడింది. ఇక డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ గురించి మనం బేసిక్స్ చూస్తే 2001లో కార్గిల్ యుద్ధం అనంతరం, కార్గిల్ యుద్ధం ఏమో 1998 ఆ టైంలోనే జరిగింది. ఆ తర్వాత 2001లో ఈ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. కార్గిల్ పరిస్థితులను అప్పుడు చూసాము, ఇటువంటి ఒక సంస్థ ఉండాలి మనకని చెప్పేసి 2001లో ఏర్పాటు చేసుకున్నాం. ఇది రక్షణ శాఖకు చెందిన ముఖ్యమైన పాలసీ నిర్ణయం తీసుకునే విధానం, పాలసీ మేకింగ్ బాడీ ఆఫ్ డిఫెన్స్. ఓకేనా. రక్షణ శాఖ మంత్రి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఉంటారు. ఓకేనా. వరుణాస్త్ర DRDO అభివృద్ధి చేసిన భారతదేశపు స్వదేశీ హెవీవెయిట్ టర్పెడో. ఇక AEW CS వాయు పరస్పర నిఘా, శత్రువు గుర్తింపు మరియు యుద్ధ
క్రమక్రమ కంట్రోల్లో ఇది ఉపయోగపడుతుందంట. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అనొచ్చు లేదా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అనొచ్చు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్. ఆర్మ్డ్ అంటే సాయుధ, ఫోర్సెస్ అంటే బలగాల, స్పెషల్ పవర్స్ యాక్ట్ అంటే ప్రత్యేక అధికారాల చట్టం. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం. ఈ చట్టాన్ని 1958లో తీసుకొచ్చారు. భారతదేశంలో దేశమంతా అమల్లో లేదు ఇది, కొన్ని ప్రాంతాల్లో అమలు, ముఖ్యంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో, జమ్మూ కాశ్మీర్లో కానివ్వండి కొన్ని ప్రాంతాల్లో. మరి ఎక్కడైతే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమల్లో ఉంటుందో ఆ ప్రాంతాల్లో సైన్యానికి లేదా రక్షణ బలగాలకు చాలా అధికారాలు ఉంటాయి. షూట్ ఎట్ సైట్ కూడా ఉంటుంది. ఎవరినైనా ఏ సమయంలో తనిఖీ చేయొచ్చు, సోదా చేయొచ్చు, ఏ ఇంట్లో అయినా రైడింగ్ చేయొచ్చు. సో అనుమానం వస్తే షూట్ ఎట్ సైట్. గతంలో నాగాల్యాండ్, అస్సాంలో ఇది వివాదాస్పదమైంది చాలాసార్లు. అంతెందుకు చరిత్రలో మణిపూర్ ఉక్కు మహిళగా పేరొందిన ఇరోమ్ షర్మిల మీరు విని ఉంటారు. ఇరోమ్ షర్మిల ఇప్పుడు యాక్టివ్గా లేరు. సో ఇరోమ్ షర్మిల చరిత్రలో ఫాస్ట్ అండ్ టు డెత్ అని చెప్పేసి కొన్నేళ్ల పాటు సుదీర్ఘంగా మణిపూర్లో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ని తీసేయాలని చెప్పేసి గొడవ చేశారు. తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పొలిటికల్గా తను ఫ్లాప్ అయిపోయారు. తర్వాత ఇక తన పర్సనల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ముఖ్యంగా మనం అబ్జర్వ్ చేస్తే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం జమ్మూ కాశ్మీర్ ఈ ప్రాంతంలో 1997 వరకు పంజాబ్లో కూడా ఉండే, బట్ రిపీల్డ్ ఇన్ 1997. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. మణిపూర్, నాగాల్యాండ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘర్షణల నేపథ్యంలో ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమలుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు అందుకే వార్తలకు వచ్చింది, వార్తాపత్రికలు, జాతీయ వార్తాపత్రికలు వచ్చింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ పైన సమీక్ష చేస్తున్నారు. సో ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగుతున్నాయి. ఆ ప్రాంతాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి యోచిస్తున్నారు. ఓకేనా. 1958లో అమల్లోకి వచ్చింది చట్టము. డిస్టర్బ్డ్ ఏరియాస్గా గుర్తించిన ప్రాంతాల్లో ఆర్మీకి ప్రత్యేక అధికారాలు కల్పిస్తుంది. ఆర్మీ ఎవరు విధిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఈ చట్టాన్ని అమలు చేస్తారు. వారెంట్ లేకుండా అరెస్టులు, శోధనలు, బలప్రయోగం వంటి చర్యలు తీసుకోవచ్చు. ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ కాశ్మీర్లో అమల్లో ఉంది. ఇక అదనపు సమాచారం విషయానికి వస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ మానవ హక్కుల దృష్ట్యా తరచూ వివాదంలో ఉంటుంది. అమాయక ప్రజలు చచ్చిపోతున్నారు. ఈ చట్టం అమల్లో ఉన్న దగ్గర ఆర్మీ కానివ్వండి, సైనిక రంగం కానివ్వండి, మితిమీరిన అధికారాలు వినియోగించడం వల్ల పౌర హక్కులు ఉల్లంఘన జరుగుతున్నాయని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఓకేనా. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి ఒక అంశము అంతర్జాతీయ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ గారు, అమెరికా ప్రస్తుత అధ్యక్షులు, దీనిపైన రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఒక యుద్ధ విమానము మేము తీసుకొస్తున్నాము. సో అతి త్వరలో దీని ఆవిష్కరణ జరుగుతుందని చెప్పేసి. దాని పేరు ఏంటంటే F-47 6th జనరేషన్ ఫైటర్ జెట్ యుద్ధ విమానము. సో ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పారు 6వ తరం యుద్ధ విమానము. సో ప్రపంచమంతా 5th జనరేషన్ నుండి వీళ్ళు 6th జనరేషన్కి వచ్చారు యుద్ధ విమానాల్లో కూడా. ప్రపంచంలోనే తొలిసారిగా 6th జనరేషన్ ఫైటర్ జెట్ గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు నిన్నటి రోజున. దీనిని F-47 ఇటీవల F-47 యుద్ధ విమానము 6th జనరేషన్ ఏ దేశం? అమెరికా. ఏ సంస్థ నిర్మిస్తుందంటే బోయింగ్ సంస్థ, అమెరికాకు చెందిన సంస్థ. ప్రపంచంలో మరే జెట్ విమానం దీని దరిదాపుల్లో కూడా రాదంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక ప్రస్తుతం 5వ తరం యుద్ధ విమానాలు కనుక అబ్జర్వ్ చేస్తే F-22 ర్యాప్టర్ కానివ్వండి, F-35 లైటింగ్ 2 కానివ్వండి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 6వ తరం ఫైటర్ జెట్ లక్షణాలు ఎలా ఉంటాయంటే స్టెల్త్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మీద ఆధారిత యుద్ధ విమానము. సో హైపర్సోనిక్ వేగము. ఓకేనా. అండ్ భారతదేశం వినియోగిస్తున్న ప్రముఖ యుద్ధ విమానాలు ఏంటంటే రఫేల్ ఫ్రాన్స్ నుండి కొనుగోలు చేశాము, సుఖోయ్ రష్యా నుండి, తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేస్తాం మనం తేజస్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారతదేశం ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశం వార్తల్లోకి వచ్చింది. సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ సమావేశము. సెంట్రల్ ఏషియన్, సో మధ్య ఆసియా దేశాలు అనగానే మీకు ఏ దేశాలు గుర్తొస్తాయి? ఈ ప్రాంతం గుర్తుకు రావాలి మీకు, మధ్య ఆసియా దేశాలు. సో మ్యాప్ పాయింటింగ్ చూడండి. సో ఆ దేశాలకు సంబంధించిన ప్రతినిధులు న్యూఢిల్లీలో సమావేశము. సో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ వారి ఆధ్వర్యంలో రీసెంట్గా సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ సమావేశం March 22 ఈ రోజున ప్రారంభమైంది. March 28 వరకు జరుగుతుంది. ఈరోజు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయింది. సో భాగస్వామ్య దేశాలు ఏ దేశాల నుండి ప్రతినిధులు వచ్చారంటే కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్. సో ఈ ప్రాంతాల్లో కనిపించే సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఓకేనా. సో ఈ కంట్రీస్ ఒకప్పుడు ఇవన్నీ కూడా USSRలో భాగము. ఓకేనా.
ఇక కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే అంతర్జాతీయ యువ మార్పిడి, ముఖ్యంగా యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఇది. ఓకేనా, టాలెంట్ కానివ్వండి, పరస్పర సహకారం కానివ్వండి, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ సంఘం 2025 భారతదేశంలో స్టార్టప్లకు సంబంధించి. స్టార్టప్ అంటే అంకుర సంస్థలు. అంకుర సంస్థల కంటే మనకు వచ్చే ఐడియాస్ ఏవైతే ఉంటాయో కార్యరూపంలోకి తీసుకురావడానికి స్టార్టప్స్ అనేవి తరచు వార్తల్లోకి వస్తున్నాయి. సో స్టార్టప్ల కోసం STPI ఒక కార్యక్రమం ప్రారంభించింది స్టార్టప్లను ప్రోత్సహించడానికి. ఆ కార్యక్రమం పేరే సంఘం 2025. ఓకేనా. సో ఎలక్ట్రానిక్స్ అండ్ IT మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక సంస్థ. STPI అంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా అనేది 1991లో ఏర్పడింది. భారతదేశంలో సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఒక సంస్థ. ఓకేనా. వీరి ఆధ్వర్యంలో సంఘం 2025 అనేది నిర్వహించబడుతుంది ప్రస్తుతం. సో వేదిక వచ్చేసి మన భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో భారత మండపం వేదికగా. లక్ష్యం వచ్చేసి అసలు ఈ సమ్మిట్ యొక్క ఉద్దేశం, సంఘం 2025 యొక్క ఉద్దేశం ఏంటంటే స్టార్టప్లు, పెట్టుబడిదారులు, మెంటర్లు, పరిశ్రమ నిపుణులు ఒకే వేదికపైకి తీసుకురావడము. నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ కింద చేపట్టిన కీలక కార్యక్రమం అంటే టెక్నాలజీ ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది. ఇక STPI 1991లో ఏర్పాటైంది. భారతదేశంలో సాఫ్ట్వేర్ ఎగుమతులు మరియు IT సేవలకు తోడ్పాటు అందించేందుకు ఉద్దేశించబడింది. ఇక మన రాష్ట్ర అంశాల్లో భాగంగా అనుకోవచ్చు, లేదా హిస్టరీకి సంబంధించి కానివ్వండి. చరిత్రలో కూడా కాంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి. చరిత్ర అంటే ఎప్పుడో జరిగిందే కరెక్టే, కానీ ఎప్పుడో జరిగింది ఇప్పుడు తవ్వకాల్లో బయటపడుతుంది అంటే అది కాంటెంపరీ ఇష్యూ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 13వ శతాబ్దం నాటి మహావిష్ణు విగ్రహం ఇటీవల మన భీమిలి బీచ్ ఉంది కదా, ఆ ప్రాంతంలో బయటపడిందంట విష్ణుమూర్తి విగ్రహం. ఓకేనా. సో విశాఖపట్నం జిల్లా భీమిలి బీచ్ రోడ్డులో ఉన్న పెద్ద ఋషికొండలో ఒక పురాతన మహావిష్ణువు విగ్రహం అనేది లభ్యమైంది. పర్యాటకులు విహారానికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించారంట. ఆర్కియాలజిస్టులు దాన్ని ఐడెంటిఫై చేశారు. సో 13వ లేదా 14వ శతాబ్దానికి చెందిందై ఉండొచ్చు అని చెప్తున్నారు. పురాతన దేవాలయాల నుంచి శిథిలమైన విగ్రహాలను సముద్రంలో నిమజ్జనం చేసే సాంప్రదాయం ఉన్నదని శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటో ఆర్కియాలజిస్టులు చెప్తున్నారు. అవి ఇప్పుడు కొట్టుకొస్తున్నాయి ఒడ్డుకి, అలా బయటపడిందని చెప్తున్నారు బీచ్ వద్ద. ఇక భీమిలి బీచ్ రోడ్ విశాఖపట్నంలో ప్రముఖ పర్యాటక ప్రదేశము. పురావస్తు శాఖ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ పురాతన సంపదను గుర్తిస్తూ ఉంటుంది. 13వ శతాబ్దం అనగానే మనకి ఏ రాజవంశాలు గుర్తొస్తారు? దక్షిణ భారతదేశంలో కాకతీయులు, చోళులు, యాదవులు వంటి రాజవంశాల కాలము. ఇక నెక్స్ట్ ఈరోజు వార్తలు తెలిసిన అంశాల్లో అవార్డ్స్ అనే ఒక టాపిక్ వార్తల్లోకి వచ్చింది. నైట్స్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ డాన్నెబ్రాగ్, ఈ పురస్కారాన్ని స్వీకరిస్తూ మన భారతదేశానికి చెందిన విజయ్ శంకర్ గారు వార్తల్లోకి వచ్చారు. ఏ దేశం నుండి పురస్కారాన్ని స్వీకరించారంటే డెన్మార్క్. డెన్మార్క్ అనగానే పాల ఉత్పత్తిలో టాప్లో ఉంటుంది. సో డెన్మార్క్ నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరించిన విజయ్ శంకర్ గారు ప్రస్తుతం తాను డెన్మార్క్ కన్సుల్ జనరల్గా పనిచేస్తున్నారు. ఈ పురస్కారాన్ని స్వీకరించారు. డెన్మార్క్ రాజు నుండి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ గౌరవం ఇండో డానిష్ సంబంధాలకు విశిష్ట సేవలకు గుర్తింపుగా అని చెప్పవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన పుస్తకాలు, 2 పుస్తకాలు వార్తల్లోకి వచ్చినాయి. ఫస్ట్ వచ్చేసేసి టు ద 7th జనరేషన్ ద జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్. సో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా చేసుకొని ఈ పుస్తకం అనేది ఇటీవల వార్తలోకి వచ్చింది. టు ద 7th జనరేషన్ ద జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ పుస్తకానికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే ఎవరు రాశారు? విఐ మాథన్ గారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెన్నైలో రీసెంట్గా దాన్ని విడుదల చేశారు. ఓకేనా. సో ఈ పుస్తకం CMC వెల్లూరు వైద్య సంస్థగా అభివృద్ధి చెందిన చరిత్రని వివరిస్తుందంట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో విఐ మాథన్ గారు. ఎస్, CMC వెల్లూరు అనేది 1900లో ఏర్పాటైన సంస్థ. మెడికల్ కాలేజ్ భారతదేశంలో ఒక సిగ్నిఫికెన్స్, ఒక ఫేమస్ మెడికల్ కాలేజ్గా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించిన 100 సంవత్సరాల చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్ర ఆధారంగా ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. సో పుస్తకం పేరు చూడండి సరిపోతుంది. కవర్ పేజ్ పైన ఏ పేరు ఉంటుందో అదే చూడాలి, మనం ట్రాన్స్లేట్ చేయకండి. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇండియన్ హాకీకి సంబంధించి మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే ఒక పుస్తకం. టు సెలబ్రేట్ ఇండియాస్ 1975 హాకీ వరల్డ్ కప్ విక్టరీ. 1975లో హాకీ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో మనం గెలిచాం కదా, ఆ చరిత్ర ఆ స్మరిస్తూ ఆ అద్భుతాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారు. మార్చ్ ఆఫ్ గ్లోరీగా ఎవరు రచయిత అని అడుగుతారు. సో కే అరుముగం మరియు ఎరోల్ డిక్రుజా. సో ఆథర్స్
సో ఈ పుస్తకం 1975లో గెలిచిన హాకీ వరల్డ్ కప్ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మార్చ్ ఆఫ్ గ్లోరీ అనే పుస్తకాన్ని రీసెంట్గా రిలీజ్ చేశారు. ఓకేనా. ఇక నెక్స్ట్ ఈరోజు క్రీడలకు సంబంధించి క్రీడా పండుగ అనుకోండి. ఇక నెక్స్ట్ ఒక 45 డేస్ ఐపీఎల్. భారతదేశంలో ఐపీఎల్కి ఉండే క్రేజ్, భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఫేమస్ క్రికెటర్స్ కూడా ఐపీఎల్ ఆడడానికి ఉత్సాహాన్ని కనబరుస్తారు. క్రికెట్ ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇక్కడ క్రికెట్కి సంబంధించి ఐపీఎల్ 18th ఎడిషన్ ఈరోజు ప్రారంభము. సో కోల్కతాలో ప్రారంభ సెరమనీ. ఎట్ ద సేమ్ టైం 18th ఎడిషన్ ఫస్ట్ మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతాకి మరియు రాయల్ ఛాలెంజ్ బెంగళూరుతో ప్రారంభం అవుతుంది. ఓకేనా. సో ఇక ఐపీఎల్ గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. సో సీజన్ అంతా ముగిసిన తర్వాత మనం చూద్దాం. ఐపీఎల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2008లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిల్లను కైవసం చేసుకున్న 2 టీమ్స్. ఒకటి చెన్నై సూపర్ కింగ్స్ 5 సార్లు, ముంబై ఇండియన్స్ 5 సార్లు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఇంకొకటి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 ప్రారంభము. సో మస్కట్ పేరు ఏంటి అంటారు? ఉజ్వల. సో ఎప్పుడు ప్రారంభమైన? మార్చ్ 20th నుండి 27 వరకు ఖేలో ఇండియా పారా గేమ్స్ అనేవి మన దేశ రాజధాని ఢిల్లీలో 3 వేదికల్లో జరుగుతున్నాయి. ఓకేనా. క్రీడా మంత్రిత్వ శాఖకి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ప్రస్తుతం మన్సుఖ్ మాండవీ గారు ఈ గేమ్స్కి శ్రీకారం చుట్టారు. ఓకేనా. దాదాపు 1300కు పైగా పారా అథ్లెట్లు 6 క్రీడా విభాగాల్లో పాల్గొంటున్నారంట. ఖేలో ఇండియా కార్యక్రమం 2018లో ప్రారంభమైంది. ఎస్. ఇక ఈరోజు ప్రశ్న. సో యాక్చువల్గా టైం చూడకండి. చాలామంది ఆస్పిరెంట్స్ సార్ లెంత్ అవుతుంది. సో ఎక్కడైతే ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్ అక్కడ మీకు అదనపు సమాచారాన్ని కూడా ఇస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చెప్పాలంటే 10 minutesలో చెప్పొచ్చు, 15 minutesలో చెప్పొచ్చు. సో చెప్తే నాకే క్లాస్ తొందర అయిపోతుంది, కానీ నేను అలా ఆలోచించట్లేదు. ఆస్పిరెంట్కి బెనిఫిట్ అవ్వాలి. టైం లెంత్ అయినా సరే, ఎక్కువ టైం అయినా, అవసరమైతే గంట అయినా సరే, వార్తల్లో నిలిచిన టాపిక్స్ ఏవైతే ఉంటే టాపిక్స్ అన్నింటినీ కూడా మీకు ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఓకేనా. సో ఆస్పిరెంట్స్ టైం అనేది పక్కన పెట్టండి. సో ఒకరోజు 50 minutes లెంతీ అవ్వచ్చు, ఒకరోజు 40 minutes ఉండొచ్చు. వార్తల్లో అంశాలు తక్కువగా ఉంటే 35 minutesలోనే అయిపోవచ్చు. సో టైం చూడకండి. సార్ లెంతీ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటే ఒక హాఫ్ చూడండి, మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ హాఫ్ చూడండి. రోజులో కంప్లీట్ చేయండి. నేను ప్రతిరోజు క్లాస్ ఇస్తున్నాను, నేను ఏ రోజు కూడా మిస్ అవ్వట్లేదు. మీరు కూడా అలవాటు చేసుకోండి. ప్రతిరోజు క్లాస్ చూడాల్సిందే తప్పనిసరిగా. సో సార్ అంతా కష్టపడి ఇస్తున్నారు, మేము కూడా మా కోసం ఇస్తున్నారు, మేము కూడా చూడాలని ఒక భావనతో ఉండండి. సో ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వారు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇక ఈరోజు ప్రశ్న. 2024 సంవత్సరానికి గాను నోబెల్ శాంతి పురస్కార గ్రహీత లేదా గ్రహీతలు లేదా సంస్థ ఏంటి? సమాధానం ఇవ్వండి. ఓకేనా. ఇక ఈరోజు వార్తలు నిలిచిన అంశాలన్నింటినీ కూడా ర్యాపిడ్గా చూస్తే, ప్రపంచ జల దినోత్సవం, నెక్స్ట్ వచ్చేసేసి వరల్డ్ ఎర్త్ అవర్ ఈరోజు, నెక్స్ట్ స్టాక్హోమ్ వాటర్ ప్రైజ్ 2025 విజేత ఆస్ట్రియాకి చెందిన శాస్త్రవేత్త, నెక్స్ట్ జలశక్తి అభియాన్ క్యాచ్ ది రెయిన్ అనే ఒక ఇనిషియేటివ్. సో భారతదేశపు మొట్టమొదటి ఫ్రోజన్ జూ డార్జిలింగ్లో పద్మజా నాయుడు జూ పార్క్, నెక్స్ట్ పాముకాటు మరణాలకు సంబంధించిన గణాంకాలు, నెక్స్ట్ డాగ్ ఫేస్డ్ వాటర్ స్నేక్ అస్సాంలో మొదటిసారి గుర్తించబడింది ఈ స్నేక్, నెక్స్ట్ ఫైర్ శాట్ అని ఒక ప్రాజెక్ట్ గూగుల్కి సంబంధించి ముఖ్యంగా ఫారెస్ట్ ఫైర్స్ని గుర్తించే ఒక పరిజ్ఞానము, కాక్ బరోక్ భాషా వివాదము త్రిపురలో, నెక్స్ట్ బొగ్గు ఉత్పత్తి రికార్డు ఉత్పత్తిలో మనం చూసాము, నెక్స్ట్ సూడాన్ అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు, అంతర్గత ఘర్షణ పరిస్థితిలో ఒక రిలాక్సేషన్ అనుకోవచ్చు. ఇక నమీబియా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా నెటుంబో, అండ్ సిడాట్ మరియు ఐఐటి ఢిల్లీ మధ్య ఒప్పందం ఒక చాట్బాట్, అండ్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ 54,000 కోట్ల ఆమోద ముద్ర రక్షణ రంగ అవసరాల కోసము, అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అమలు పైన సమీక్ష కొన్ని ప్రాంతాల్లో, నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఒక ఫైటర్ జెట్ని అమెరికా తీసుకొస్తోంది F-47 అని చెప్పేసి, నెక్స్ట్ సెంట్రల్ ఏషియన్ యూత్ డెలిగేషన్ సమావేశం భారతదేశం ఆతిథ్యంలో జరుగుతోంది, సంఘం 2025 స్టార్టప్లను ప్రోత్సహించడానికి STPI ఆధ్వర్యంలో, నెక్స్ట్ 13వ శతాబ్దం నాటి ఒక మహావిష్ణు విగ్రహం అనేది బయటపడింది తవ్వకాల్లో భీమిలి బీచ్ వద్ద, నెక్స్ట్ డెన్మార్క్ నుండి ఒక ప్రతిష్టాత్మక పురస్కారాన్ని స్వీకరిస్తూ కన్సుల్ జనరల్ విజయ్ శంకర్ గారు, నెక్స్ట్ వార్తలు నిలిచిన పుస్తకాలు 2, నెక్స్ట్ ఈరోజు IPL 18th ఎడిషన్ ప్రారంభము, ఖేలో ఇండియా పారా గేమ్స్ ప్రారంభము మార్చ్ 20th నుండి 27th వరకు జరుగుతున్నాయి,
అండ్ ఈరోజు ప్రశ్న. సో ప్రతి ఒక్కరు కూడా సమాధానాన్ని కామెంట్ బాక్స్లో ఇవ్వండి, తప్పైనా పర్లేదు, ప్రయత్నించండి. ఓకేనా? సో మళ్ళీ రేపటి క్లాస్లో కలుద్దాము. థ్యాంక్ యూ.